రేవంత్ సర్కార్పై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చేతకాక కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు పెంచిందో, ఎంత ఇస్తుందో బహిరంగ చర్చకు సిద్ధమని అంటున్న రఘునందన్ రావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఇబ్బందులను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి రైతులకు భరోసా కల్పించేందుకు బీజేపీ రైతు కోసం రైతు భరోసా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇవాళ గజ్వేల్ మార్కెట్ యార్డ్కి జరుపుకున్నారు. ఎంపీ రఘునందన్ రావు మన మధ్య ఉన్నాడు. అడిగి సార్ చెప్పండి, ఈరోజు రైతులకు భరోసా ఇచ్చేందుకు మీరు మార్కెట్ యార్డ్ ఎలా ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి? మేము మాట్లాడితే ప్రతిపక్షం మాట్లాడింది కాబట్టి అబద్ధాలు మాట్లాడింది అంటారు. హైదరాబాద్ నుంచి వస్తుండగా మీడియా మిత్రులందరినీ కూడా గజ్వేల్ రింగ్ రోడ్డు చుట్టూ నుంచి వచ్చినాం. మనం రింగ్ రోడ్డు మీద ఒక్క ఇంచు జాగా ఎక్కడన్నా ఖాళీగా ఉందా? ఎండబోసిన వడ్లు కనబడుతున్నాయా, కనబడతలే? ఒక్కసారి దయచేసి ప్రపంచానికి చూపెట్టుర్రు. రైతులు నిజంగా కష్టపడుతురా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడమని చెప్తున్నాం. మీరు కళ్ళుండి చూడలేని దుర్యోధనులాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము టీవీ ఛానళ్ళు మీడియా మిత్రులందరినీ పిలిచి ఏం జరుగుతుందో ఒకసారి రోడ్డు ఎంబడాగి చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి బుకాయించకుండా, అబద్ధాలు ఆడకుండా దయచేసి రోడ్డు మీద ఉన్న ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. మీరేమో రాష్ట్ర ప్రభుత్వం 80% కొనుగోలు చేస్తాం, మీరేమో కొనుగోలు చేస్తారు. రాష్ట్రంలో అలాగే దాని మార్కెట్ ఎలా చూస్తున్నాం, అదే రోడ్ల మీద చేస్తున్నారు. దీనికి ఎందుకు అని ఇంత ఆలస్యం అవుతుంది? ఒక ప్రణాళిక లేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీద అవగాహన లేకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖను ఎప్పుడు సమీక్ష చేయకపోవడం, వరి ఎన్ని ఎకరాలలో నాటేసిర్రు, ఎంత పంట వస్తుంది అనేటువంటి ఒక ముందస్తు సమీక్ష చేసుకొని గన్ని బ్యాగుల్ని, గోదాముల్ని, లారీల్ని ఒక నెల ముందు నుంచి సరిగా పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఈ దుస్థితి లేకుండా బయటపడేటోళ్ళం. అది చేయలేదు కాబట్టి, ఆ ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. బీజేపీ నేతలకు రైతుల మీద ఎలాంటి ప్రేమ లేదు, కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే పెరిగావో దాన్ని డైవర్ట్ చేసేందుకోసమే రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నిజంగా మాకు రైతుల మీద ప్రేమ ఉందా లేదా అనేది యూరియా సంచి ధర ఎంత ఉందో ఒక్కసారి రైతన్నని అడిగితే తెలుస్తుంది. కాబట్టి రైతుల కోసం కష్టపడుతుంది, ఎంఎస్పీ పెంచింది, రైతుల కోసం నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ. అయితే రాజకీయాలు చేస్తుంది, రాబందు రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా. గత 11 ఏళ్ళుగా ఎంఎస్పీ రేట్ ఏదైతుందో అది ఇప్పటివరకు పెంచలేదు. ఎందుకు పెంచకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఆరోపణ. గత 11 ఏళ్ళుగా ఎంఎస్పీ రేట్ పెంచారో రేవంత్ రెడ్డి గారికి తెలియకపోతే ఒకసారి ఢిల్లీకి రమ్మనుండ్రి, లేకపోతే మమ్మల్ని చర్చకు పిలువమనుండ్రి. ఏ రోజు ఎంత ఎంఎస్పీ పెంచినామో మేము లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 2014 యూపీఏ ప్రభుత్వం దిగిపోయినట్టుకున్నటువంటి ఎంఎస్పీ రేట్లు ఎంత, ఇవాళ 2026కి ఎంఎస్పీ రేట్లు ఎంతనో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇది ఏదైతే రైతులకు సంబంధించి భరోసా కల్పించేందుకు మేము ఏదైతే ఇస్తామో అందుకు సంబంధించి ప్రతి విషయంలో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ రేటు పెంచిందా, అదేవిధంగా తెలియకపోతే కూడా ఇటు పొన్నం ప్రభాకర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలుసుకొని మాట్లాడాలని ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, గజ్వేల్.